ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నాకు తెలిసి ఈ దేశంలో ఏ సమాజమన్నా మొత్తం బయటకు వస్తే మాకు ఏదో ప్రమాదం ఉందని భావించుకునేంత పిరికితనంతో ఈ దేశంలో ఎవరు లేరు కానీ దళిత క్రైస్తవ సమాజం మాత్రమే ఉంది. ఈ దేశంలో సమస్యల పరిష్కారం కోసం రోడ్డు మీదకి పోతే మాకు ఏమి కాదని ధైర్యంతో ఆలోచన కానీ సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతే ఏమో అవుతుందని చెప్పి భయంలో మాత్రం మనం ఆ భయమే నాకు శత్రువు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు బైబిల్ కొటేషన్ నుంచే మాట్లాడుతున్నా. ఇక్కడ ఏం పట్టించుకోకపోతే మనం ఏ సమస్య మీద మాట్లాడకపోతేనే దేవుడి రాజ్యంలో చేరుతామని చెప్పి కదా. కానీ పిరికి వాళ్ళకు నా రాజ్యంలో చోటు లేదని నీ కన్న ముందు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించలేని పిరికితనం ఉన్నది నీకు. నువ్వు ఎట్లా దేవుని రాజ్యానికి అడగబోతావు? నీ కన్న ముందు నీ సమాజానికి అవమానం జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంటే, భయపడుతూ ఉద్దేశ పరిస్థితి నెట్టబడుతుంటే బయటకు వచ్చి ప్రశ్నించలేని వాళ్ళ పిరికితనం దేవుడి రాజ్యానికి చేరడానికి ఎట్లా జరుగుతుంది? అందులో మీ అన్నగా, మీ బిడ్డగా, మీ తమ్ముడుగా చెప్తున్నా, అంబేద్కర్ని అనుసరిద్దాం, బైబిల్ని సంపూర్ణంగా అర్థం చేసుకుందాం, సమస్య పరిష్కారం